అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. అదేంటి ప్రతిసారి హరిణ అనగనగా అంటూ మొదలుపెడుతుంది అనుకుంటారు. అవునండి. ఇవి ఇప్పుడు జరిగిన కథలు కాదు కదా! మరి కథలల్లో రాజులని, జంతువులని, పక్షులని పాత్రధారులుగా చేయడం ఎందుకు అంటే, పూర్వకాలంలో ఆ పాత్రల ద్వారా నైతిక విలువలని పెంపొందింపజేసేవాళ్ళు. ఇప్పుడు పలానా చోట పలానా వ్యక్తి ఇలా చేశాడు అంటే, మానవ సహజ స్వభావం ఒప్పుకోలేదు. కాబట్టే పెద్దలు ఊరికే కథలు సృష్టించలేదు. ఆ కథల ద్వారా ఎంతో మందిలో మార్పు కూడా కలిగింది. అందుకే రోజు ఒక కథతో మీ ముందుకొస్తాను. అలాగే ఈరోజు కూడా మరొక చిన్న కథ. ఒక రాజ్యంలోని రాజుకి కలలు వచ్చేవి. అవి నిజం కూడా అవుతుండేవట. అలాగే ఒకసారి ఒక పెద్ద పుట్టలో నుండి బుసలు కొడుతూ నాగుపాము తన మీద కాటు వేయడానికి వస్తున్నట్టుగా కల వచ్చిందంట. వెంటనే రాజగురువుని ఆశ్రయించి జరిగిన సంగతి చెప్పాడంట. ఆ గురువుగారు తన యొక్క దివ్య దృష్టితో నిజమే, ఆ పాము నీ మీద పగతో రగిలిపోతుంది, నిన్ను ఎప్పుడైనా సరే చేరుకుంటుంది అని చెప్పాడట. చెబుతూ మరొక మాట అడిగాడట. రాజువి కదా, ఆ పామును వెంటనే చంపించేయొచ్చు కదా అన్నాడట. వెంటనే రాజన్నాడట, లేదు గురువుగారు, ఆ పాము గత జన్మ నుండి నా మీద పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు నేను మళ్ళీ ఆ పామును చంపేస్తే నేను మరో పాపం చేసినట్టవుతుంది. ఎందుకంటే ఏదో పాపం చేశాను కాబట్టి తను నన్ను గత జన్మ నుండి ఇప్పటిదాకా వెంటాడుతూ ఉంది తన పగ తీర్చుకోవడానికి. మళ్ళీ ఇప్పుడు తనని బాధించడం ఎందుకు? నేను కొత్తగా తప్పు చేయడం ఎందుకు? ఎలా జరిగితే అలా జరుగుతుంది కానీయండి అన్నాడట. కానీ బయటికొచ్చి భటులతో చెప్పాడట, ఆ పుట్ట ఏదైతే తనకి కలలో స్పష్టంగా కనిపించింది కదా! ఆ పుట్ట దగ్గర అంత చీదు లేకుండా చేయమన్నాడట. అక్కడి నుండి రాజమహల్ దారి అంతా కూడా పూల చెట్లు అంటే పూల మొక్కల్ని నాటమన్నాడట. అలాగే సుగంధ ద్రవ్యాలని చల్లమన్నాడట. సువాసనలు వెదజల్లుతూ ఆహ్వానం పలకడానికి. అంతేకాకుండా ఆ దారి పొడుగునా అక్కడక్కడ చిన్న చిన్న పాత్రలలో పాలని కూడా అమర్చి పెట్టమన్నాడట. అంతేకాదు, ఆ రాజమహల్ ద్వారం దగ్గర ఉండేటువంటి భటులకి పామును ఏ విధంగానూ మీరు ఆపడానికి వీల్లేదు. దాన్ని ఎప్పుడు వచ్చినా సరే లోపలికి పంపించండి. రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా చాటింపు వేయించాడట. మీరిక పైన ఏ పామును కూడా చంపకూడదు. ఏ పామొచ్చినా కూడా దాన్ని మీరు ఏమీ అనొద్దు అని చెప్పి ఆ చాటింపు వేయించాడట. అలాగే కొద్ది రోజుల్లో ఆ పుట్టలో నుండి బుసలు కొడుతూ పాము బయటికొచ్చిందట. వెంటనే అక్కడంతా చక్కని వాతావరణం కనిపించిందట. అదేంటి ఇలా ఉంది అనుకుంటూ ముందుకొచ్చిందట. వచ్చేసరికి సుగంధ ద్రవ్యాల వాసన గుప్పుమంటూ వస్తుందట. దారి పొడవునా పాలని తనకి పెట్టి, ఇంకా కాటు వేసే పామును ఇలా కూడా ఆహ్వానిస్తారా అనుకునేట్టుగా చేసిందట. అలా రాజమహల్ దాకా వచ్చేసరికి భటులు దానికి స్వాగతం పలికి ద్వారాలు తెరిచారట. లోపలికి ప్రవేశించినటువంటి పాముకి 2 చేతులు జోడించి నమస్కారం చెబుతూ రాజు సపర్యలు చేయడం చూసి, "అదేంటి రాజా, నిన్ను నేను కాటు వేయడానికొచ్చాను కదా" అందట. "నాకు తెలుసు, నాకు కల వచ్చింది. నా కలలో వచ్చినవి సాధ్యమైనంత వరకు నిజమవుతాయి కాబట్టి నీవు ఇప్పుడు నిరభ్యంతరంగా నన్ను చంపేయవచ్చు" అన్నాడట. ఆశ్చర్యపోతున్నటువంటి ఆ పాము, "అదేంటి, నువ్వు రాజువి, నీ నీవు తలుచుకుంటే నన్ను క్షణంలో చంపేయవచ్చు. కానీ అది ఏమీ చెయ్యట్లేదంటే, లేదు నేనెప్పుడో తప్పు చేశాను కాబట్టే నువ్వు బాధపడ్డావు. ఆ బాధ చేతనే నువ్విలా కక్ష తీర్చుకోవడానికి వచ్చావు. నీ కక్షను నేను ఆపడమెందుకు? నిరభ్యంతరంగా నన్ను కాటువెయ్యి" అంటూ ఆహ్వానం పలుకుతున్నటువంటి రాజును చూసి ఆశ్చర్యపోయినటువంటి ఆ పాము, లేదు నీ మంచితనంతో నా మనస్సునే మార్చేశావు. తప్పకుండా నీవు ఎంతో గొప్ప రాజువి. ఈ ప్రజలందరికీ కూడా నీ వల్ల మంచే జరుగుతుందనుకుంటున్నాను. నా కక్ష గత జన్మది, ఈ జన్మది కాదు కదా! అది అక్కడితోటే అంతమైపోయింది. నేనే భ్రమతో నిన్ను కాటు వేయడానికొచ్చాను. కానీ నీవు ఈ జన్మలో ఎంతో మారి ఎంతోమంది ప్రజలకి మంచి చేస్తున్నటువంటి రాజువు. నిన్ను చంపేస్తే ఈ ప్రజలందరికీ నేను ద్రోహం చేసినట్టుగా అవుతుంది. కాబట్టి ఆ పనిని నేను చెయ్యలేను రాజా అనుకుంటూ ఆ పాము తన మీద ఉన్నటువంటి మణిని కూడా రాజుకిచ్చేసి వెనుదిరిగి వెళ్ళిపోయిందంట. ఈ కథ ద్వారా మనకు తెలిసిందేంటంటే, ఎంతటి వాళ్ళనైనా సరే మనసుతో, మాటతో గెలవవచ్చు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అందుకే సాధ్యమైనంత వరకు అందరితో కలిసికట్టుగా ఉండే ప్రయత్నం చేద్దాం. పగలు, ప్రతీకారాలు ఇవన్నీ మన వెంట రావు కదా! ఇవన్నీ కథలకి బాగానే ఉంటాయి. కక్ష తీర్చుకోవడానికి ఏముంది చెప్పండి?
ఉన్నన్ని రోజులు నవ్వుతూ, నవ్విస్తూ, నలుగురితో కలిసి బ్రతికే ప్రయత్నం చేద్దాం.